చేసినా కూడా రేషన్ మాఫియా యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో వ్యాన్లో సుమారు 3 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా కోరుకొండ పోలీసులు పట్టుకున్నారు. ఒక పక్క ఏపీ ప్రభుత్వం రేషన్ మాఫియాపై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంటే అవేమీ పట్టించుకొని రేషన్ మాఫియా దొడ్డిదారిలో అక్రమ రవాణా చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రేషన్ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు అక్రమార్కులు. అధికారులు ఎంత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా అక్రమంగా రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. వైష్ణవి, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక రేషన్ బియ్యం సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన చర్యలు అయితే చేయబడుతుంది. దాంతో ప్రతిష్ఠితంగా ఎక్కడైనా అధికారులు కానీ ఏదైనా ఎటువంటి ఒత్తిళ్లు ఉన్నా కానీ ఖచ్చితంగా రేషన్ మాఫియాను అడ్డుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు కూడా సమాచారం అయితే ఇవ్వడండి. అయితే ఏది ఏమైనా అధికారులకు ఎంత సమాచారం ఇచ్చినా అధికారులు ఎక్కడెక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన రేషన్ బియ్యం సంబంధించి మాఫియా అయితే ఆగడం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక తాజాగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రేషన్ మాఫియా అయితే అక్రమాలు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇందులో రాజనగరంలో ఈ రోజు అయితే ఉదయం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం అయితే కోరుకొండ పోలీసు అయితే పట్టుకోవడం జరిగింది. దాదాపుగా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో వ్యాన్లో సుమారు 3 టన్నుల రేషన్ బియ్యం అయితే కోరుకొండ అయితే పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. అయితే ఓ పక్క రేషన్ మాఫియా సంబంధించి అడ్డులు వేస్తున్నా, ఓ పక్క చెక్ పోస్టులు పెట్టి అక్కడికక్కడ అలర్ట్ చేసిన అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు నిఘాలు ఏర్పాటు చేసిన ఈ రేషన్ మాఫియా సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా ఇవన్నీ తప్పించుకొని రేషన్ మాఫియా సంబంధించి బియ్యాన్ని అయితే అక్రమం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదైనా పోలీసులు కానీ ఎటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా చెక్ పోస్టుల వద్ద ప్రతిష్ఠితమైన బందోబస్తు ఏర్పాటు చేసిన అడ్డదారులో ఈ రేషన్ మాఫియా సంబంధించి రేషన్ అక్రమం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎంత ఈ రేషన్ మాఫియా మాత్రం అవన్నీ కూడా ఎటువంటి చర్యలు అంటే ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినా, చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినా వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా చెక్ పోస్టులు దాటి ఈ రేషన్ అక్రమ మాఫియా అయితే తగ్గేది లేదని చెప్పేసి ఆ దొడ్డిదారులు అయితే ఈ యొక్క మాఫియా అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. విలేజ్ లో చూసుకుంటే కనుక గ్రామ స్థాయిలో నుంచి ఏదైతే 1 తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సమయంలో ఈ 15 రోజుల వరకు కూడా ఈ రేషన్ మాఫియా అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. గ్రామాల్లో ఏదైతే బండ్ల మీద తీసుకెళ్లి లేకపోతే ముగ్గమ్మునట్టు తీసుకెళ్లి రేషన్ బియ్యాన్ని అయితే కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసి 7 రూపాయలు చెప్పిన కొనుగోలు చేసి ఈ యొక్క అక్రమాలు రైస్ మిల్లర్లకి దాదాపుగా 12 రూపాయలు చెప్పిన విక్రయించడం జరుగుతుంది. 12 రూపాయలు కానీ 15 రూపాయలు కానీ ఆ తరంలో అయితే విక్రయించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పోర్టుకి వెళ్లే టైంలోకి 70 రూపాయలు చెప్పిన పోర్టుకి అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే కాకినాడ పోర్టు అయితే అధికారుల సమక్షంలో అయితే ఉంది. ఎక్కడికెక్కడ అధికారులు అయితే పర్యవేక్షణలో అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే రేషన్ మాఫియా సంబంధించి కూడా అడ్డులు అయితే వేయడం జరుగుతుంది. అయితే చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఏదేమైనా రేషన్ మాఫియా మాత్రం మీరు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏదైనా చేసుకోండి, ఎన్ని చెక్ పోస్టులను పెట్టుకోండి, ఎవరైనా ఎటువంటి చర్యలు తీసుకోండి, మేమైతే తగ్గేదని చెప్పేసి రేషన్ మాఫియా అయితే ప్రస్తుతం అయితే ఇంకా ఇంత జరుగుతున్నా కూడా రేషన్ మాఫియా అయితే ఇంకా అక్రమ అయితే రవాణా అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. వైష్ణవి, ఈ అక్రమాలను కట్టడి చేయడానికి అధికారులు చెక్ పోస్టులు పెట్టడంతో పాటు మిగతా ఏ చర్యలు చేపడుతున్నారు? అంటే వీటి మీద పీడీ యాక్ట్ అయితే ప్రస్తుతం అయితే కేసు అయితే నమోదు చేస్తున్నారు. 41 నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు. ఏదైతే వాహనాలతో సంబంధించి కూడా ఏదైతే వాహనాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చీట్ చేయడం జరుగుతుంది. అయినా అక్రమార్కులు అయితే వీటన్నిటిని కూడా లెక్క చేయని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్లు అలాగే అక్రమ వసూళ్లకి కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంటే రెవెన్యూ సంబంధించి కానీ పోలీసులకు సంబంధించి కానీ కొంతమంది ఎవరైతే అక్రమాలకు సంబంధించి ఈ మామూలు వసూలుకి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ మామూలు తీసుకుని ఇవైతే రేషన్ మాఫియా సంబంధించి కూడా వీళ్ళకైతే చేయూతిస్తారని చెప్పొచ్చు. ఎక్కడైనా రేషన్ సంబంధించి కూడా పట్టుకున్నా కానీ ఒక ఫోన్ కాల్తో అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్న రేషన్ మాఫియా సంబంధించి వాళ్ళందరూ కూడా ఒక ఫోన్ కాల్తోనే ఆ వాహనాలన్నీ కూడా విడిపించి బయట తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే అక్కడ స్టాక్ ఉందో ఆ స్టాక్ సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్ని అధికారులందరూ కూడా పట్టుకున్న స్టాక్ సంబంధించి కూడా ఇప్పుడు వరకు అయితే పట్టుకోవడం వరకే చూపిస్తున్నారు తప్ప ఆ స్టాక్ ఏం చేశారు, ఆ రేషన్ మాఫియాని ఆ రేషన్ బియ్యాన్ని ఏం చేశారు ఏంటి అనేది కూడా ఎటువంటి కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే బయట రావట్లేదు. అది కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఓన్లీ పట్టుకున్నాము పట్టుకున్నాము అనేది చూపిస్తున్నారు తప్ప అక్కడ రేషన్ బియ్యం ఏం చేశారు, ఆ స్టాక్ బియ్యాన్ని ఎక్కడ అప్పచెప్పారు, మళ్ళీ వాటిని వేరే ఎక్కడ పంపిస్తున్నారు అనేది కూడా ఇప్పటికైతే ఎటువంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు అక్కడ ఉన్న అధికారులు అయితే. ఏదేమైనా
ఇంత తదంగం జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ రేషన్ మాఫియా సంబంధించి అడ్డుకట్టలు వేయడానికి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చర్యలు తీసుకుంటున్నా ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా ఇప్పటికి కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా రేషన్ మాఫియా అయితే ఎటువంటి చర్యలు తీసుకున్నా, ఎటువంటి అధికారులు ఎవరైనా మా మీద ఇబ్బంది పెట్టినా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా మా దారులు మాకుంటాయి, ఖచ్చితంగా రేషన్ మాఫియా అయితే కొనసాగిస్తామని చెప్పేసి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే ఉదయం తాజాగా అయితే రాజనగరంలో అయితే ఈ బియ్యం అయితే దొరకడంతో మళ్ళీ ఒకసారి పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. చూద్దాం అలా ఏం జరుగుద్దో. అంటే మన గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక మరి రేషన్ మాఫీ సంబంధించి ఎటువంటి నడవడిక జరిగితే మరి వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, కఠినమైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇప్పటికైనా అధికారులు మెలుకొని వాళ్ళందరినీ వాళ్ళకి ప్రోత్సహించకుండా వాళ్ళపై చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి. వైష్ణవి. థ్యాంక్ యూ మధు.